మోసగాళ్ళు. ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయండి అంతే. తన మాటలు నమ్మకండి బాబాయ్ గారు. ఇదంతా అసూయతో కావాలనే నిశ్చితార్థం చెడగొట్టాలని చేస్తున్నాడు. అసలు కట్నమే అడగలేదు బాబాయ్ గారు. ఆయన ఇచ్చే కట్నం గురించి కాదురా, నువ్విచ్చే ప్యాకేజ్ గురించి చెప్పు. ఆగో, పెళ్లి సంబంధం వద్దు అన్నారని అబద్ధం చెప్తావరా ఇడియట్. అబద్ధం ఏంటండి, ఉండండి చూపిస్తాను. చూడండి అన్నయ్య, ఎప్పటికైనా నీ కూతురే నా కోడలన్నయ్య. ఈ 10 లక్షలు కట్నం కింద జమేసుకుంటాను. చూడండి. వచ్చే వారం మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఈలోపు నా కాబోయే కోడల కోసం 7 వారాల నగలు రెడీ చేయించు. ఇప్పటికైనా నమ్ముతారా? నేనేదో మీకు మంచి చేద్దామని వచ్చాను. అమ్మా, నన్నే కొట్టారు. ఇదిగో బాబు, నువ్వు ఫోన్ చేసావని వచ్చాను. ఊరే, వీడు బావని ఇరికించేసినాడు. ఏమిటి, రుద్ర మీకు ఫోన్ చేశాడా? లేకపోతే నాకెలా తెలుస్తుందండి విశ్వామిత్ర గారు? ఏంటి రుద్ర, ఇతను చెప్పింది నిజమా? అవునత్తమ్మా. వీళ్ల నిజస్వరూపం బయట పెట్టాలనే అతన్ని పిలిచాను. నీకు అలాంటి డౌటే ఉంటే మాతో చెప్తే మేము ఎంక్వైరీ చేసేవాళ్ళం కదా బావా. ఇంతవరకు తీసుకురావడం ఎందుకు? స్టాప్ ఇట్. ఈ ఎంగేజ్మెంట్ జరగదు. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. సుధా, ఎందుకు ఏడుస్తున్నావు? కూతురు నిశ్చితార్థం ఆగిపోయిందని ఏడుస్తున్నావా? లేక నువ్వు నమ్మిన నీ కుటుంబ సభ్యులే నిన్ను పచ్చుగా మోసం చేశారని ఏడుస్తున్నావా? ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీ కుటుంబం చేసింది మోసం కాదా? మీ అల్లుడేమో మీకేమీ కంగారక్కర్లేదు బాబాయ్ గారు, అంతా నేను చూసుకుంటాను అని, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను అని, మంచివాడు అని సర్టిఫికెట్ ఇచ్చి సంబంధం సెట్ చేసి ఇదిగో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. ఈ రుద్రేమో ఎంక్వైరీ చేసినట్టే చేసి లాస్ట్ మినిట్లో సంబంధం చెడిపోయేలాగా ప్లాన్ చేశాడు. ఇదంతా మమ్మల్ని అవమానాలు పాలు చేయటానికే కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు విశ్వ. అవును, పొరపాటు పడ్డాను. మీకుగా మీరు ఫోన్ చేసి మా ఇంట్లోనే నిశ్చితార్థం జరిపిస్తామని, మా మేనకోడలు శుభకార్యం మా చేతుల మీదే జరిపిస్తామని అనడంతో
మీరంతా ఎంత విశాల హృదయం కలవారు. ఇన్నాళ్ళు నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను. కానీ ఇదంతా కుట్ర అని తెలుసుకోలేకపోయాను. మా మేనకోడలు నిశ్చితార్థం ఆగిపోతే మాకు బాధే కదా. మేమెందుకు కుట్ర చేస్తాం? పగ, నా మీద పగ. మీ చెల్లెలు నాతో వచ్చేయడం వలన మీరు ఫిక్స్ చేసిన సంబంధం చెడిపోయింది. దానికి ఆ రోజు మీరు అవమానపడ్డారు. ఇప్పుడు అదే బాధను ఈ రోజు నేను అనుభవించేలాగా చేస్తున్నారు. ఇదంతా ప్లాన్ చేసేలా చేశారు కదూ. నౌ యూ పీపుల్ అచీవ్డ్ సక్సెస్. హ్యాపీయే కదా? మామయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వెయిట్, నేను వీళ్ళందరితోటి మాట్లాడి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నువ్వు నేను క్లారిటీగా మాట్లాడుకుందాం. చూడండి శకుంతలాదేవి గారు, నాకు మీ ఇంటికి రావటం ఇష్టం లేకపోయినా మీరు పిలిచారని మీ కూతురు సీమంతానికి వచ్చి మనస్ఫూర్తిగా ఈ చేతులతో ఆశీర్వదించాను. కానీ ఇవాళ ఇదే ఇంట్లో నా కూతురు శుభకార్యం ఆగిపోయింది. నేను మీ గౌరవాన్ని నిలబెడితే మీరు నా గౌరవాన్ని పోయేలాగా చేశారు. ఆడపడుచు కట్నం కావాలని అడిగావు కదమ్మా. మిమ్మల్ని అక్కా చెల్లెళ్ళుగా భావించి మనస్ఫూర్తిగా మీకు ఆడపడుచుల లాంఛనాల్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ నా కూతురు అవమానాన్ని, నా భార్య కన్నీళ్ళని మిగిల్చుకున్న నేను మీకేం ఇవ్వగలను? నథింగ్, నథింగ్. నీ భర్త చాలా మంచివాడు అనుకున్నాను. కానీ తను మెప్పు పొందటం కోసం అబద్ధాలు చెప్పి పెళ్లి జరిపించాలని అనుకుంటాడని అనుకోలేదు. అదే తన సొంత చెల్లెలు పెళ్లి అయితే ఇలాంటి ఫ్రాడ్తో పెళ్లి సెట్ చేసేవాడా? అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండే నేను నా కూతురు పెళ్లి విషయంలో మాత్రం నీ భర్త మాటల్ని బ్లైండ్గా ఫాలో అయిపోయాను. ఇదంతా నాదే తప్పు.